మమ్మీ ఇది? డాడీ చాలా మంచివాడు అని చెప్పావు. ఇదేనా ఆయన మంచితనం? లేదమ్మా, మీ నాన్నగారు నిజంగా చాలా మంచివారు. కనపడుతూనే ఉందిగా ఎంత మంచివాడో. నీ చెప్పేది నిజమమ్మా. ఆయనకే చెడలవాట్లు లేవు. ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని అతను బలవంతం చేస్తేనే తాగారంట. నిజం అమ్మా, అతను బలవంతం చేస్తేనే తాగారంట. మన ఇంట్లో ఈ తాగుడు వాగుడు అలవాట్లేదు కదా అని రాత్రికి అసలు ఇంటికే రానన్నారు. ఫ్రెండ్ ఇంట్లో పడుకుంటానన్నారు. నేనే రమ్మన్నాను. అంత పెద్ద బిజినెస్ చేసేవాళ్ళకి ఇలాంటి పార్టీలు అప్పుడప్పుడు తప్పవమ్మా. అసలు ఇన్ని రోజులు మీ నాన్నగారు ఏ పార్టీలోనూ తాగకుండా ఉండడం నిజంగా గ్రేట్. ఫస్ట్ టైం ఏదో ఫ్రెండ్ బలవంతం చేస్తే ఏం చేయలేక పాపం కొంచెం తాగారంట. కొంచెం తాగినందుకే ఎంత ఫీల్ అయ్యారో. అయినా ఆయన తాగొచ్చారని మనం ఫీల్ అయ్యాం అనుకో, ఆయన ఇంకా ఫీల్ అవుతారు. కాబట్టి ఆయన ఫీల్ అయ్యేలా మనం ప్రవర్తించకుండా ఉంటే బాగుంటుంది. వెళ్ళి పడుకో. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు? నిన్న ఈవినింగ్ డాడీ. మరి నేను రాత్రి ఇంటికి వచ్చి లేవేంటి? నిద్రపోయాను డాడీ. మీ మమ్మీ కూడా నువ్వు వచ్చినట్టు చెప్పలేదే, దానికేమైంది? నా మతిలేని శ్రీమతికి. మమ్మీ అప్పుడు ఏం చెప్పినా వినిపించుకునే పరిస్థితిలో మీరు లేరు డాడీ. అంటే నాకు మందు ఎక్కువైందని అది ఇండైరెక్ట్ గా చెప్పాలని ఉద్దేశమా? అంతేనా? అది కాదు డాడీ. ఏది కాదో ఏదవునో నాకు బాగా తెలుసు. నువ్వు వస్తున్నావని అన్నిటికీ గుడ్ బై చెప్పేసి చేతులు కట్టుకుని రాముడు మంచి బాలుడు అన్నట్టుగా కూర్చోమంటావు, అంతేనా? నో, నెవర్. ఈ తికమకర పాలసీ అది మాత్రం కాదు. అది కాదు డాడీ. రాత్రి పార్టీలో మీ ఫ్రెండ్ బలవంతం చేస్తే మీరు ఎక్కువగా తాగారని మమ్మీ చెప్పింది. అలా చెప్పిందా? ఈ కుర్రా త్రివిక్రమ్ రాను తాగడానికి ఎవరు బలవంతం చేయనక్కర్లేదు. నేనే నా ఫ్రెండ్ బలవంతంగా కూర్చోబెట్టి మరి పార్టీ ఇచ్చాను. అయినా రోజు తాగేవాడిని తాగొద్దు అన్నంత మాత్రం తాగడం మానేస్తాడా? అంటే మీరు రోజు తాగుతారా? అంటే నేను రోజు తాగనని శ్రీరామచంద్రుడిని ఎవరైనా చెప్పారా? అయినా నేనేదో నన్ను ఉద్ధరించి కూడా తాగడం లేదు. మరి మీ మమ్మీ కోసం తాగుతున్నాను. అవును, 100% మీ మమ్మీ కోసమే తాగుతున్నాను. మీ మమ్మీ మాంగళ్యాన్ని కాపాడటం కోసం తాగుతున్నాను. మీ మమ్మీ పసుపు కుంకాలతో కలకల్లాడడం కోసమే తాగుతున్నాను. అర్థం కాలేదు కదూ? కాదు, ఈ తికమకరం మాటలు మనసు ఈ ప్రపంచంలో ఒక్కరు తప్ప ఇంకెవరికి అర్థం కావు. ఆ ఒక్కరు ఎవరో తెలుసా? నేనే. అదేంటో ఒక్కోసారి నా మాటలు నాకే అర్థం కావు. నేను మీ మమ్మీ కోసమే ఎందుకు తాగుతున్నానో నీకు అర్థమయ్యేలా చెప్తాను. మా ఫ్రెండ్ సత్యబాబు రోజూ తాగుతుంటాడు. తాగుడు మానేయండి అని వాళ్ళ ఆవిడ వాడి చెవులు రోజు హౌస్ కట్టి మరి చెప్పేది. ఆవిడ గోల భరించలేక పాప మానేశాడు. అప్పుడేమైందో తెలుసా? ఆల్కహాల్కి అలవాటు పడ్డ బాడీకి సడన్ గా ఆల్కహాల్ అందకపోయేసరికి ఆక్సిజన్ కూడా అందలేదు. టపిమని చచ్చాడు. పాప ఆవిడ మాంగళ్యం పుట్టుక్కు జర డుబుక్కు మే అయిపోయింది. సపోజ్ నేను కూడా అలా మానేశాను అనుకో, మీ మమ్మీ మాంగళ్యం, మీ మమ్మీ పసుపు కుంకాలు, మీ మమ్మీ పుణ్యస్త్రీయత్వం ఏమైపోతాయి? లుబుక్కు జర డుబుక్కు జూన్ అయిపోతాయి. జులై కొండో. ఆవిడ మాంగళ్యాన్ని తెచ్చే హక్కు నాకు లేదు. ఆవిడ పసుపు కుంకాలు చెరిపే హక్కు నాకు లేదు. అందుకే ఆవిడ కోసం, కేవలం ఆవిడ మాంగళ్యం కోసం తాగుతున్నాను. వస్తాను బాగా తాగి.
దేవయ్య, అయ్యా అమ్మ పట్టేశారు అందుకే అన్నారు రేయ్, రారా రా రా ఏంట్రా నువ్వు చేసే పని? ఇవి ఫ్రిడ్జ్ లో పెడదామని. ఎంతకంటే పెద్ద పిచ్చి ఎక్కడ ఉందిరా? సరే పెట్టుకో. రేయ్, ఎక్కడ పోయేది? సించి పోయి 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 వదిలే. పోయిరా. ఈ ప్రపంచంలో నా అంత నష్టజాతకుడు ఇంకోటి ఎవడో ఉండడు. ఏమైందిరా? ఇది వేసుకోవాలనుకున్నాను, ఇప్పుడు నీకు పోయాల్సి వస్తుంది. అదన్నా సరి చెయ్యి. ఎంత హాయి, ఎంత హాయి రే, ఎంత మధురమే మంజు, చందమామ చల్లగా రావడం మా వల్ల ఎలా అవుతుంది? ఐడియా. ఎంత హాయి. ఆపేశాడు. త్వరగా త్వరగా, దాదాపు మంది ఎక్కువైంది. కొంచెం అయితే కథ మొదలు పెడతాడు. అబ్బా ఆగరా, ఒక్క నిమిషం అయిపోయింది. ఏంటే ఇవాళ నీకు ఎలా బుద్ధి పుట్టింది? నిన్ను ఎలా చూస్తుంటే దేవుడు ఎదిగొచ్చి పూజారికి అభిషేకం చేస్తున్నట్టు, పాకిస్తాన్ వాళ్ళందరూ వందే మాతర గీతం పాడుతున్నట్టు, రాజకీయ నాయకులందరూ అవినీతిలో వదిలేసి నీతి మార్గాల్లో నడుస్తున్నట్టు, లాడెన్ బౌద్ధ మతం పుచ్చుకున్నట్టు, పత్తి రైతులు కోట్లు గడిస్తున్నట్టు, నన్ను అబ్బా ప్రధానమంత్రి చంపకు, ఆపరా నీ గోల. గోల. మరి నేను లీల చూస్తుంటే గోలగాకేంటి? హ్యాపీగా హోటల్కి వెళ్ళి బిర్యానీ తినేటోళ్ళం. ఈ రోజు ఇలా తినాల్సి వస్తుంది. అయినా నీకు ఇవాళ ఇలాంటి బుద్ధి పుట్టిందంటే ఏదో ఎప్పుడు మీ ఇద్దరే వండి పెడతారు కదా, ఇవాళ మీ ఇద్దరికి వండి పెట్టాలని నా ఐడియా. అదే ఎందుకని? ఏవో బుద్ధి పుట్టింది. దానికంటూ ఒక కారణం ఉంటుంది కదా, ఏదో చెప్పొచ్చు కదా. అదేంటి ఈ మధ్య నువ్వు పేపర్ చదవట్లేదా? మనం ఈ మధ్య కొంచెం బిజీలో ఉన్నాం. అసలు ఏం రాశారో చెప్పు. ఈ మధ్య హోటళ్లలో అంట బిర్యానీలో ఎండిపోయిన మాంసం, కుళ్ళిపోయిన మాంసం, అందరూ తిని పరేసిన మాంసాలు అన్నీ వేస్తున్నారంట. మా హెల్త్ పట్ల నువ్వెంత జాగ్రత్త తీసుకుంటున్నావే. సరే కానీ త్వరగా దాదాగా తినబెట్టేసి పండబెట్టేద్దాం, లేకపోతే కథ మొదలు పెడతాడు. అమ్మో, దేన్నైనా భరించగలం గానీ ఆ కథను మాత్రం భరించలేం. ఓ పని చేద్దాం, ఇంతవరకు చేసిన చపాతీలేవో మీ ఇద్దరు తినేయండి, నేను ఇంకా చేసుకుని తర్వాత తింటాలే. అలాగే. ఇది
చపాతి. దీన్ని మీ ఊర్లో ఏమంటారే? మ్మ్, మా ఊర్లోనే కాదు ఏ ఊర్లో అయినా దీని చపాతీ అనే అంటారు. ఆ? నా మీద కోపం ఉంటే పాతే, కానీ ఈ చపాతీ మాత్రం పెట్టకు. అదిగో ఆ చపాతీని మాత్రం ఏమనుకు. ఆ? దీన్ని నేనేమంటానే? పాపం పూర్వ జన్మలో ఏ పాపం చేసుకుందో ఈ జన్మలో చపాతీ అయి నీ చేతిలో పడింది. దీన్ని గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేస్తే మరణశిక్ష రద్దు చేసేసి ఖైదీలకి దీన్ని పెడతారు. వాళ్ళందరూ ఆ చపాతీని ఏమో అనొద్దన్నానా? ఇందాక నుంచి చూస్తున్నాను, మాటకు ముందు చపాతీ మాట తర్వాత చపాతీ అంటున్నావు. అసలు ఇక్కడ చపాతీ ఎక్కడుందే? ఇది ఇది చపాతీ. ఇది చపాతీ కాదు, ఎండిపోయిన అరటి తొక్క, గజ్జి పట్టిన పిడక, ఖాళీ కాలని పెంకు, సగం కాలిన గోని సంచి, తారంటిన అప్పడం, ఇంకా చెప్పాలంటే పరభాషల్లో ఇడియాడి పొమ్ముడి. జీవితంలో మొదటిసారి నేను చపాతీ చేద్దామనుకుని ఇవాళ చపాతీ చేశా. ఏదో వెరైటీగా చేద్దామనుకుని నీ మొహాన్ని దృష్టిలో పెట్టుకుని చేశాను. అంటే నా మొహం ఇలా నా మొహం ఇలా ఉంటాం కాదే, దీన్ని తిన్నాకే నా మొహం ఇలా అవుద్ది. నువ్వు చపాతీ చేసేదెప్పుడు, ఆ మహానుభావుడికి పెట్టేదెప్పుడు, ఆయన నిద్రపోయేదెప్పుడు? పార్వతి! దేవదాసు మళ్ళీ పుట్టాడు. మనం మళ్ళీ చచ్చాంరా. అప్పుడు దానికి 7 ఏళ్ళు, నాకు 6 ఏళ్ళు. దాదా వద్దు దాదా, నీ కథ విని విని చెవులు పగిలిపోతున్నాయి. నీ కథలో చాలా సినిమాలు వచ్చాయి, వద్దు దండం పెడతా నాపే. అయ్యా నేను చెప్తున్నాను రా, అప్పుడు దానికి 7 ఏళ్ళు రా. నీకు 6 ఏళ్ళు, ఆరో ప్రాణం సినిమా. అది మా అన్నయ్యని ప్రేమించిందిరా. డూయెట్ తమిళ సినిమా. కానీ ఆడు క్యాన్సర్ వచ్చి పోయాడు. ప్రేమాభిషేకం. తర్వాత ఆమె ఎక్కడో నేనెక్కడో. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. హలలే హలలే. కానీ ఉత్తరాలు కూడా నడిచారు. ఓహో ప్రేమలేఖ, ఇది తమిళ సినిమానే. ఆమె నా కల్లోకి వచ్చిందిరా. సౌందర్యలహరి పెళ్లి సందడి. తర్వాత ఇల్లోకి వచ్చిందిరా దేవత. జగదేక వీరుడు మానవ అతిలోక సుందరి. ఏయ్, మేమిద్దరం పెళ్లి కూడా చేసుకున్నావురా. పవిత్ర బంధం. తర్వాత ఈడిపోయి ఎవరు బతుకోళ్ళు బతుకుతున్నావురా. ఎలాంటి సినిమా రాలేదే? మీకేమైనా గొడవలయ్యా? కట్టం దగ్గర ఏమైనా కీచులాట అయిందా? లేదురా. మరి ఎందుకు ఇడిపోయినట్టు? ఇలాంటి కథ ఏ సినిమా రాలేదు, ఈ కథ లేదంటే. ఆపరా నీ గోల. అయినా దాదా నువ్వు ఈ బిస్కెట్లు తిని హాయిగా పడుకోరాదా? వీటికి ఆ పేరు పెట్టావా? దాదా వద్దు దాదా, ఇవి నువ్వు తినొద్దు. ఏయ్, నా చిట్టి తల్లి మొదటిసారిగా చేసిన వంటరా ఇది. ఇది నీకు ఆఖరి సార్ అవుద్దు దాదా, వద్దు దాదా, నువ్వు తినొద్దు దాదా, నువ్వే మాకు పెద్ద దిక్కు. రేయ్, పైగా గుమ్మగుమ్మలాడుతుంది రోయ్. మంది ఎక్కువైంది కాబట్టి నీకు అలా అనిపిస్తుంది. మత్తి ఎక్కితే మంచం ఎక్కి కానీ పాడెక్కడానికి మాత్రం ట్రై చేయకు. ఇదిగో నా వంటని మాత్రం తక్కువ చేస్తే బాగోదు. ఏంటి బాగలేదు కాబట్టి ఇలా కామెంట్ చేస్తున్నావు? దాదా నా మాట నువ్వు పండుకుందు కానీ పదా. వెన్నెల్లో హాయ్ హాయ్, నువ్వు పండుకో హోయ్ హోయ్. పండుకో దాదా పండుకో. లేదా చెప్తాను రా. వద్దు మొర్రో అన్నా కజ్ చెప్తా అంటావు. పోనీ మా కజ్ చెప్పు. చెప్పు దాదా. సరేరా. అనగనగనగా ఆ. నాకు మీరిద్దరూ చిన్నప్పుడు దొరికారురా. ఇంతకు మించి మాకంటూ ఒక కథ ఉండదా దాదా? ఆ తర్వాత జరిగిన కదా మీకు తెలిసిందే కదరా. నేను అడిగింది తర్వాత కథ కాదు, ఆ. ముందు కథ. అసలు నేనెవరు, మా అమ్మ నాన్నెవరు, ఇదెవరు, దానమ్మ నాన్నెవరు చెప్పు దాదా. మీ నాన్న ఒక పండితుడురా. ఏంటే పెద్ద తెలిసినట్టు చెప్తున్నావు? సామెతలు తెలిసిన ప్రతి తెలుగువాడికి తెలుసా విషయం. అయితే ఇడు సొంట కాబట్టి ఇడు తండ్రి పండితుడు అయి ఉంటాడంటావా? ఇదిగో నువ్వు మధ్యలో మాట్లాడొద్దని చెప్పినా ఇక్కడి నుంచి వెళ్ళు. ఇంతకాలమైనా తెలీదురా నీకు? దాదా ఎప్పుడు చెప్పడని? దాదా చెప్పడం నువ్వు ఊరుకుంటావా? నేను ఎప్పుడైనా అడిగానా? ఎప్పుడు అడిగేది నువ్వే, గుర్తుంచుకో. ఏ నీకు తెలుసుకోవాలని లేదా? లేదు, ఏ నాకెప్పుడు అవసరం పడలేదు కాబట్టి. ఏ మీ వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకోవడం నీకు అవసరం కాదా? నాకు తెలియని వాళ్ళ గురించి నాకు అనవసరం. నాకు తెలిసి తల్లి తండ్రి గురువు దైవం అన్నీ దాదానే. నీకే కాదు మాకు కూడా. మరెందుకురా నీకు ఈ బాధ? అనాథలమైన మనకు బతికిచ్చాడు, బతకడం నేర్పాడు. అలాంటి ఆయన్ని వదిలేసి ఉన్నారో లేరో తెలియని వాళ్ళ గురించి నీకెందుకురా ఆలోచన? అదే వాళ్ళు ఉన్నారో లేదో తెలుసుకుందామని. నువ్వంటూ ఒకడున్నావంటే వాళ్ళున్నట్టే కదా అర్థం. ముందు నీ బ్రతుకు గురించి నువ్వు ఆలోచించరా.
అయినా నీకేం తక్కువైందని వాళ్ళేం లోటు అనిపిస్తోంది? వాళ్ళని నాకు చూడాలనుందే. ఏ దాదాలో వాళ్ళు నీకు కనిపించట్లేదా? పిచ్చి పిచ్చివన్నీ ఆలోచించుకురా. మరేం ఆలోచించమంటావు? హాయిగా ఎలా బ్రతకాలో, దానికి డబ్బులు ఎలా సంపాదించాలో దాని గురించి ఆలోచించు. ఛీ, నీకు చెప్తే అర్థం కాదే. అర్థం కాక కాదురా, అర్థం చేసుకోకూడదని. ఎందుకంటే అన్నీ తెలిసిన దాదా చెప్పడు కాబట్టి. అబ్బా దిక్కుమల్తాడు ఇప్పుడే పంచరవ్వాలా? ఎదవ బతుకు. ఈ ఊరికి వచ్చింది ఒక కవరు, దానికోసం 6 మైళ్ళని సైకిల్ దొక్కుని రావాలి. ఇంకా 3 ఊళ్ళు ఉన్నాయి. సరే కానీ ఏం చేస్తాం, నా కాళ్ళకు చక్రాలు రాసి పెట్టున్నాయి. కర్మ, ఎదవ కర్మ. అబ్బబ్బా. అదేటయ్యా బాబు, స్టడీ చప్పుడు చేయకుండా దొంగోళ్ళు వచ్చి నిలబడ్డావు. భయపడి తెచ్చాను. బండరాయికి జెండలు కట్టినట్టు నువ్వు నీ పేసును మాట్లాడబెట్టయ్యా బాబు. ఇల్లు నీకే ఉత్తరాలు రాలేదు, నీకే కాదు ఈ ఊర్లో ఎవరికి రాలేదు, ఒక్క హరిశ్చంద్ర ప్రసాద్ గారికి తప్ప. తెలుసు, అదే కావాలి. ఆహా, ఇంకా నయం, నువ్వే కావాలని లేదు, నేనే ఆయనకి ఈ ఉత్తరాన్ని ఇస్తాను. నీకివ్వన బాబు, వెళ్ళు. నాకు ఇవ్వయ్యా, నేను ఆయనకి ఇస్తాను. ఏంటమ్మా ఇచ్చేది? ఎవరు డ్యూట్ ఆడు చెయ్యాలి. నువ్వు వెళ్ళి గంట వాయించుకో, నేను వెళ్ళి కవర్లు పంచుకుంటాను. వెళ్ళు వెళ్ళు, వెళ్ళవయ్యా వెళ్ళు. ఆ కవర్ నాకు ఇస్తావా లేదా? ఓ, పరిస్థితి కొంచెం ప్రమాదంలో పడినట్టుంది. ఈడు కానీ మన బుద్ధి పుట్టితే చచ్చి ఊరుకుంటాం. ఆఫ్టర్ ఆర్డరీ కవర్ కోసం లైఫ్ రిస్క్ ఎందుకు? ఇచ్చేద్దాం. చూడు బాబు, నువ్వు చూస్తే మంచోళ్ళలాగా ఉన్నావు, అందుకే నీకు ఇస్తున్నాను నీ కవర్. ఇందా బాబు, మరే మర్చిపోకుండా ఇవ్వాలే. జంగం బాబు, ఇంతకీ మీ పేరేమిటో? అనవసరం. అనవసరం. ఎంత మంచి పేరు, ఎంత ఆలోచించి పెట్టారో. అవును, ఇంతకీ ఈ భూమి మీద ఇంతెత్తు మనుషులు అవసరమా? తాతయ్య గారిని పిలువు నాయనా. దేనికి? పనుంది. ఏం పనుంది? నీకు చెప్పేది కాదు, పిలువు. అయితే నువ్వే లోపలికెళ్ళు. నేను లోపలికి రాకూడదు, ఆయన్నే ఇక్కడికి పిలువు. ఏంటయ్యా, ఎందుకు వచ్చావని అడిగితే చెప్పు, పని ఏంటి అని అడిగితే చెప్పు. ముందు అసలు అంత కొంపలు మునిపోయి మ్యాటర్ ఏంటో చెప్పు, ఆ తర్వాత పిలుస్తాను. ఈ కవర్ తాతగారికి అందించాలి. ఓ సిదా, ఈ మాత్రం దానికి తాతయ్య కష్టపడి మేడ దిగి రావాలా? అయినా కవర్లు అంత రహస్యం ఏముంది? ఎక్కడి నుంచి వచ్చింది? నీది ప్రశ్నలు వేసే వయస్సే కానీ సమాధానాలు తెలుసుకునే వయస్సు కాదు. వెళ్ళి మీ తాతగారిని పిలువు. ఆయన రారు. ఆ కవరిటి వంశీ